ఆమె తెలంగాణ ఆడపడుచు. జీవితం సినిమా ట్విస్టుల్లా ఎన్నో మలుపులు తిరిగింది. 4 ఏళ్ల కిందట తెలంగాణ బై ఎలక్షన్లో పోటీకి సిద్ధమయ్యారు. టికెట్ దక్కలేదు. తర్వాత కొంత గ్యాప్. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సై అంటున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన కీసర శ్రీకళారెడ్డి యూపీలోని జౌన్పూర్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. బీఎస్పీ టికెట్పై అదృష్టం పరీక్షించుకుంటున్న శ్రీకళ అనివార్య పరిస్థితిలో ఎంపీ ఎన్నికల్లో తలపడుతున్నారు. శ్రీకళ భర్తకు ఓ కేసులో జైలు శిక్ష పడడంతో బీఎస్పీ చీఫ్ మాయావతి ఆమెకు టికెట్ ఇచ్చి యుద్ధానికి పంపారు. తెలుగు మహిళ పరాయిగడ్డలో పోటీ చేయటం ఒక విశేషమైతే ఆమె ఆస్తి 768 కోట్లు కావటం, భర్త గ్యాంగ్స్టర్ కావటం మరో విశేషం. శ్రీకళ గెలిస్తే యూపీలో ఎంపీ అయిన రెండో తెలుగు మహిళగా చరిత్ర సృష్టిస్తారు. సినీ నటి జయప్రద 2004లో రాంపూర్ నుంచి సమాజ్వాదీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన 1972లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న జితేందర్ నిప్పో బ్యాటరీ కంపెనీ పెట్టి కోట్లు సంపాదించారు. ఆయన భార్య లలితారెడ్డి రత్నవరం సర్పంచ్గా పనిచేశారు. జితేందర్ కుటుంబం వ్యాపార పనులపై చెన్నైకి షిఫ్ట్ అయింది. శ్రీకళ ఇంటర్ వరకు చెన్నైలో చదివి తర్వాత హైదరాబాద్లో బీకాం చేశారు. అమెరికా వెళ్లి ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్ డిజైన్ కోర్స్ చేసి వచ్చాక తండ్రి వ్యాపారాలు చూసుకున్నారు. శ్రీకళ యూపీకి చెందిన గ్యాంగ్స్టర్ ధనుంజయ్ సింగ్ను 2017లో ప్యారిస్లో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు అంతకు ముందు వేరే వ్యక్తితో పెళ్లై ఒక కొడుకు ఉన్నాడు. ధనుంజయ్కి ఇది 3వ పెళ్లి. శ్రీకళ వయసు 53 ఏళ్లు. ఆమె 2004లో టీడీపీలో చేరారు. కోదాడ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. తర్వాత బీజేపీలోకి ఫిరాయించారు. 2019 హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం విఫలయత్నం చేశారు. తర్వాత రాష్ట్రంలో పెద్దగా కనిపించలేదు. యూపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి ప్రస్తుతం జౌన్పూర్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ధనుంజయ్ సింగ్ 2009లో జౌన్పూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశాడు. కిడ్నాప్, బలవంతపు వసూళ్లు సహా 41 క్రిమినల్ కేసులు అతనిపై ఉన్నాయి. జౌన్పూర్ సిట్టింగ్ బీఎస్పీ ఎంపీని మార్చాలనుకున్న మాయావతి ధనుంజయ్కి టికెట్ ఇవ్వాలని భావించారు. క్రిమినల్ కేసులో అతనికి జైలు శిక్ష పడడంతో పోటీ చేసే అవకాశం లేకపోయింది. దీంతో శ్రీకళతో తెరపైకి వచ్చారు. శ్రీకళ బరిలోకి దిగిన జౌన్పూర్లో బీఎస్పీకి గట్టి పట్టుంది. గత 3 ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీనే గెలిచింది. సమాజ్వాదీ, బీజేపీలు కూడా బలంగానే ఉన్నాయి. సమాజ్వాదీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబూ సింగ్ కుష్వాహా, బీజేపీ అభ్యర్థిగా మరో మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్ పోటీ చేస్తున్నారు. దిగ్గజాలను ఢీకొంటున్న శ్రీకళకు కూడా అంగబలం, ధనబలం పుష్కలంగా ఉన్నాయి. తనకు 786 కోట్ల విలువైన స్థిర చరాస్తులున్నాయని, 1.74 కోట్ల విలువైన నగలు ఉన్నాయని ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తెలిపారు. తన భర్తను శత్రువులు అక్రమంగా కేసులో ఇరికించారని, ప్రజలు తమ వైపే ఉన్నారని ఆమె ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. శ్రీకళ జౌన్పూర్కు లోకల్ కాదని, హిందీ రాదని విమర్శలు వస్తున్నాయి. బీజేపీ, సమాజ్వాదీ అభ్యర్థులు కూడా లోకల్ కాదని ఆమె కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. తన భర్త 25 ఏళ్లుగా జౌన్పూర్లో ప్రజలకు సేవ చేస్తున్నాడని, తనకు హిందీ బాగా వచ్చని అంటున్నారు.